ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు భార్గవ శర్మ. 15 సంవత్సరాలుగా క్రియాయోగాన్ని ప్రచారం చేస్తున్నాను. ఈ క్రియాయోగాకి బేస్ శ్వాస. సో ఈ శ్వాసని మనం పట్టుకుంటే అన్ని సాధనలు చేసినంత ఫలితాన్ని పొందుతాం అనేది మీకు ఈ సెషన్లో అర్థమవుతుంది. ఈ సెషన్ అయ్యేసరికి శ్వాస యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది. క్రియాయోగం మొత్తం శ్వాసకు సంబంధించినటువంటి సాధనలే ఉంటాయి. శ్వాసతో ఎనర్జీస్ని ఎట్లా ఎనర్గైజ్ చేసుకుంటాం, శ్వాసతో యూనివర్స్తో ఎలా అనుసంధానం అవుతాం, శ్వాసతో ఎనర్జీస్ బ్లాక్ అయితే అన్బ్లాక్ ఎలా చేసుకుంటాం, ఇవే అంశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని క్రియాయోగం అంటాం. సో మనం ఏ సాధన చేయాలన్నా దానికి ప్రధానంగా ఉండే భూమిక శ్వాస. సో శ్వాసకు సంబంధించిన సాధన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం 4 విధాలు ఉంటాయి. 1 బాహ్య ప్రాణాయామం, 2 అంతర్ ప్రాణాయామం, 3 కుంభక ప్రాణాయామం, 4 శూన్య ప్రాణాయామం. ఈ 4 ప్రాణాయామాలని మీకు నేర్పించాలన్న సదుద్దేశంతోనే ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మనం ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం. ఇది 2వసారి. గురువుగారు, నాకు డౌట్ అండి. రాజేష్ అండి, ఓల్డ్ స్టూడెంట్. అడగండి. ఇప్పుడు యాక్చువల్గా శ్వాసని మనచే పీల్పించేది ప్రాణం. అంటే నేను భగవద్గీత నుంచి నాకు కొంచెం అర్థం కావాలి. ఈ 4 days లో ఎప్పుడు వివరణిస్తున్నా పర్లేదు. మనచే శ్వాస పీల్చేలా చేసేది ప్రాణం, బయటకు వదిలేలా చేసే శక్తి ఆపానం. ఈ రెండింటిని సమానం చేయడమే ప్రాణాయామం అని ఉంది. దానికి కొంచెం వివరణ ఇవ్వండి గురుగారు, అది అర్థం కావట్లేదు. అది శక్తికి సంబంధించి చెప్పారు. అది శ్వాస వదిలే శ్వాస గురించో లేకపోతే తీసుకునే శ్వాస గురించో చెప్పలేదు అక్కడ. అపానం అంటే వదలబడుతున్న గ్రహింపబడుతున్న ఎనర్జీస్, పానము అంటే గ్రహింపబడుతున్న ఎనర్జీస్, అపానం అంటే వ్యక్తం చేస్తున్నటువంటి ఎనర్జీస్. ఈ రెండింటి యొక్క సమన్వయాన్నే ప్రాణాయామంగా అత్యున్నత స్థాయిలో చెప్పారు. అంతేగాని లౌకికమైనటువంటి శ్వాస వదలడం, శ్వాస తీసుకోవడం అనే దానిగా అర్థం చేసుకోకూడదు. అర్థమైందండి? మనకి ఎనర్జీస్ ఉన్నాయి కదా, మూలాధార, స్వాధిష్టాన, మణిపురాది ఎనర్జీ సెంటర్స్ ని అక్కడ సమన్వయం చేసుకోవాలి. నేను మొదట్లో భగవద్గీత చదివినప్పుడు ప్రాణం అపానం ఏంటి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. నువ్వు వదిలే దగ్గర తీసుకోవడం అంటున్నాడు ఏంటి, తీసుకోవడం దగ్గర వదలడం ఏంటి, కన్ఫ్యూజన్ వస్తుంది. అది మీరు శ్వాసగా పెడితే కన్ఫ్యూజన్. శ్వాస కాదు, అది ఎనర్జీస్, వ్యక్తం చేసే ఎనర్జీస్, గ్రహించే ఎనర్జీస్. వీటి మధ్యలో సమన్వయాన్ని పొందడమే ప్రాణాయామం అక్కడ. ఓకే. ఇంకోటి గురువు గారు, పతంజలి యోగ సూత్రం, తస్మిన్ శ్వాస ప్రశ్వాస తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. అంటే పీల్చబడే శ్వాస, వదలబడే శ్వాస, వీటి రెండింటి డైరెక్షన్ మార్చడమా గతి విచ్ఛేదం అంటే? శ్వాస ఒకదాన్ని పొందుతుంది, శ్వాస వల్ల ఒకదాన్ని పొందుతుంది. శ్వాస అనేది మనం తీసుకునే శ్వాస ఒకదాన్ని పొందుతుంది. అదేంటి? లౌకికం. మనం తీసుకునే శ్వాస ఒకదాన్ని పొందడం కోసం నిర్దేశింపబడుతుంది, అవునా కదా? అది లౌకికం. గతి విచ్ఛేద అంటున్నాడు. లౌకికాన్ని పొందకుండా చైతన్యాన్ని పొందితే అది గతి విచ్ఛేదం అవుతుంది. ఇది ప్రాణాయామం అని చెప్పి పతంజలి గారు చెప్తున్నారు. అది ప్రాణాయామం రా అని అందరూ అత్యున్నత స్థాయిలో చెప్పారు. ప్రాణాయామం మీద నిర్వచనాలు అన్ని కూడా చాలా హై రేంజ్ లో ఉంటాయి. శ్వాసది గతి విచ్ఛేదమే, ప్రశ్వాసది గతి విచ్ఛేదమే, రెండు. ఇప్పుడు శ్వాస తీసుకుంటే దాని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. మనకు సాధారణంగా ఒక లౌకికమైనటువంటి సంకల్పంతోనే శ్వాస తీసుకోవడం, వదలడం జరుగుతుంది. కానీ ఇక్కడ పతంజలి గారు ఏమన్నారంటే గతి విచ్ఛేదం, అది పొందేదాన్ని కాకుండా వేరే దాన్ని పొందమంటున్నాడు, విచ్ఛేదం చేయమంటున్నాడు. ఏం పొందాలి మరి అప్పుడు? లౌకికాన్ని కాకుండా చైతన్యాన్ని పొందాలి. అర్థమైందా? డెప్త్ అది అనమాట. అది ప్రాణాయామం అని చెప్తున్నారు. చైతన్యం అంటే అమ్మా, లౌకికం చైతన్యం అంటే సెల్ఫ్ పొందు అని అంటున్నాడు. బయట దాన్ని పొందకు, శ్వాస వల్ల బయట దాన్ని పొందుతాం. ఇప్పుడు మీకు ఆలోచనలు అన్ని వచ్చేది ఎక్కడ? శ్వాసలోనే కదా వచ్చేది. బయట దాన్ని పొందకుండా లోపల ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి ఆనందాన్ని పొందేందుకు చేసేటటువంటి సాధనని ప్రాణాయామం అంటున్నారని ఆ సూత్రంలో చెప్తున్నారు. చెప్పుకుందాం. ఇప్పుడు అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టాను అనుకోండి,
ఇబ్బంది పడతారు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? నేను ఎక్కడికి పోను కదా, ఓకే మీకు అన్ని చెప్తా, ఏవి చెప్పకుండా వదలను. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఓకే సార్ థ్యాంక్ యూ